అందరికీ నమస్కారం. నేను మీ వంగవీటి నరేంద్ర. ఇటీవల పల్నాడులో మందా సాల్మన్ అన్న అతన్ని చాలా దారుణంగా చంపేయడం జరిగింది. అయితే అది ఎంత వింతగా ఉన్నదంటే ఆ పరిస్థితి, దాని మీద మాట్లాడడానికి కనీసం హోంమంత్రి అనిత గారు ఏమైపోయారో తెలియదు. అసలు అలాంటి దారుణాలు జరుగుతుంటే కంటిన్యూగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఒక హోంమంత్రి అనే ఆవిడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అరాచకాల్ని ఎక్కడా కూడా అరికట్టే పరిస్థితులు లేరు. అంటే ఏం జరుగుతుందండి? అంటే మీరు ఏం చేయదలుచుకున్నారు? ఒక్కొక్కళ్ళుగా మీరు అందరినీ చంపేద్దాం అనుకుంటున్నారా? ఎంతమందిని చంపుతారో చూడండి, చూస్తాం. ఇంత దారుణంగా జరిగి ఈ యొక్క మర్డర్ని ఇవాళ మళ్ళీ పచ్చ మీడియా వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే, దాన్ని ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగితే రాజకీయ రంగు పులుముకుంటుంది అంటున్నారా? ఇద్దరు వ్యక్తులంటే ఏదైనా జరిగితే ఇద్దరు వ్యక్తుల మధ్య. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తే, చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తే. కానీ వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ అనుబంధంగా ఉన్నటువంటి పార్టీల్లో ప్రతి కార్యకర్తకు ఆ పార్టీ సంబంధం ఉంటుంది. దాన్ని మీరు ఇంత నీచంగా చిత్రీకరించి మీరు గన మీడియాలో మాట్లాడితే చాలా చాలా చండాలంగా ఉంటుంది. ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తున్నారని నేను మీడియా వాళ్ళకి, పచ్చ మీడియా వాళ్ళకి చెప్తున్నాను. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవని మేము చేస్తున్నాం. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీకు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవల కింద అప్పుడు ఎందుకు మాట్లాడలేదండి ఈ స్టేట్మెంట్లు? అప్పుడంతా టీడీపీ కార్యకర్తలను చంపేస్తున్నారు, టీడీపీ కార్యకర్తలను బతకనివ్వటం లేదు అని చెప్పని మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఈ జరుగుతున్నటువంటి అరాచకాలని ఎదుర్కొంటుంటే, దానికి అందులో మా కార్యకర్తలని ఎదుర్కొంటే, ముఖ్యంగా దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొంటుంటే మీకు ఎందుకంత బాధ, ఎందుకంత వివక్షత? ఈ వివక్షత అనేది ఎక్కడ మొదలైందో కూడా చెప్తాను నేను మీకు. ఇవాళ మళ్ళీ కొత్తగా ఏం మొదలుపెట్టారు? ఆ సాల్మన్ అనే అతని మీద అనేక కేసులు ఉన్నాయి అంటున్నారు. కేసులు ఓకే, తప్పు ఒప్పుకుందాం. ఎన్ని కేసులు ఉన్నాయి? 3 కేసులు. నేను చెప్తా లిస్టు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద ఎంతమంది మీద ఉన్నాయి? దాదాపు 35 నుంచి 40 మంది మీద 10-15 కేసులు చొప్పున ఉన్నాయి. అసలు అవన్నీ ఎందుకండి? తెలుగుదేశం పార్టీ యొక్క అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు మీద 18 కేసులు ఉన్నాయి. మరి దాని గురించి ఏం మాట్లాడతారు ఇదే మీడియా? ఎలాంటి కేసులు అనుకున్నారు? ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ దానిలో ఒకటి, లిక్కర్ కేసుల్లో ఒకటి, ఐటీ విషయాల్లో ఒకటి, మిగతా ఎన్నో స్కాములు. వీటన్నిటిని మించి ఓటుకు నోటు అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయమే. వీటన్నిటికీ కన్నా కరెక్ట్గా శిక్ష విధిస్తే ఈ పార్టీకే చంద్రబాబు నాయుడు గారిని జీవిత ఖైదు వేసేసేయాలి. మీరు కేసుల గురించి మాట్లాడుతున్నారా? అంటే ఎన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇంకా దళితుల విషయానికి వస్తే అసలు చంద్రబాబు నాయుడు గారికి దళితులు అంటేనే పడదు. ఆయన ఒక సందర్భంలో కూడా మాట్లాడారు, అసలు ఎవరైనా పోయి దళితుల్లో పుట్టాలనుకుంటారా అని. అంటే నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు, ఏం చంద్రబాబు నాయుడు గారు మీకు దళితులంటే ఎందుకు అంత చిన్న చూపు? అంటే దళితుల్లో పుట్టినటువంటి వాళ్ళు మనుషులు కాదా మీ దృష్టిలో? నేను చెప్తున్నా, ఇప్పటికైనా మీరు చాలా కళ్ళు తెరిచి సరైన పదాలు మాట్లాడతాం నేర్చుకోండి. మీ చివరి దశలో చంద్రబాబు నాయుడు గారు, మీ చివరి దశలో ఈ భూమి మీద నుంచి మన సనాతన ధర్మం ప్రకారంగా కార్యక్రమాలు ఏదైనా జరిగి మీ ఆత్మ ప్రశాంతంగా పైకి వెళ్ళాలంటే ఇలాంటి దళితులు, ఇలాంటి వెనకబడిన వర్గాల యొక్క చేసే అంతిమ కార్యక్రమాలతోనే మీ జీవితం ముగుస్తుంది. మీకంత చులకన భావం పనికిరాదని చెప్పని నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పచ్చ మీడియా ఛానళ్ళకి కానీ, యూట్యూబ్ ఛానళ్ళకి కానీ ఒక విషయం చెప్తున్నా, మీరు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలని ప్రజలు కన్నా తిరస్కరించే రోజు దగ్గరకు వస్తుంది. మీరు చేసే ఇటువంటి నీచమైనవి ఆపుకోండి ఇప్పటికైనా, లేదంటే ప్రజలు తిరస్కరణకి మీరు గురికాక తప్పదు. జాగ్రత్త. నమస్కారం.